టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యకలాపాలతో పాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలు తీర్చడానికి, వివిధ సమస్యల పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. వినతులు తీసుకోవడంతో పాటుగా తమకొచ్చిన అర్జీల పరిష్కారం అయ్యే వరకు కూడా పనిచేయాలి అని సూచించారు సీఎం. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏంటి ఇటు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులకి కూడా సీఎం చంద్రబాబు కొంచెం గట్టిగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది కదా, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఏదైతే బ్యాక్ ఆఫీస్ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించే కార్యక్రమాలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రజల సమస్యలు తీర్చడానికి, వివిధ సమస్యల పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు కూడా ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రతి ప్రజాప్రతినిధి కూడా వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ కూడా ఏదైతే ప్రజలు నియోజకవర్గం సంబంధించి ప్రజలు సమస్యను పరిష్కరించే విధంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు సమస్య లేకుండా తీర్చే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు జిల్లా స్థాయిలో, అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చూపే విధంగా కూడా కార్యాచరణ రూపొందించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొదటగా ఏదైతే నియోజకవర్గ సమస్యలు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిష్కరించాలి, అక్కడ కాని ప్రతిలో రాష్ట్ర కార్యాలయానికి రావాలంటూ కూడా చెప్పిన సందర్భంలో ముందు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఎమ్మెల్యే కూడా అక్కడే మీరు పరిష్కరించే విధంగా కూడా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. అయితే ప్రతి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు తమకు వచ్చిన అర్జీని పరిష్కారం అయ్యే వరకు కూడా పనిచేయాలంటూ కూడా చెప్పిన సందర్భం కనపడుతుంది. అయితే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నియోజకవర్గంలో పనిచేయాలి, నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఆ సమస్యని అక్కడే తీర్చాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో సమస్యను ఆ నియోజకవర్గంలోనే పరిష్కరించే విధంగా కూడా చెప్పిన నేపథ్యం. అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ఒకటో తారీఖు ఏదైతే పేదల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉందో దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.